Hello everyone. So ఇవాళ లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 852 చూద్దాము. ఓకే, బట్ బిఫోర్ దిస్ చాలా మందికి లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే బైనరీ సర్చ్ చేసేసి అవేర్నెస్గా ఉంటున్నారో, ఎవరైతే ప్యాటర్న్ అంటున్నారో, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యాటర్న్. కానీ ఇది కూడా అసలు ప్యాటర్న్ కింద కన్సిడర్ కూడా చేయక్కర్లేదని మళ్ళా ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఏదైతే నేర్చుకున్నామో ఆ నాలెడ్జ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ టు సాల్వ్ మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్. నువ్వు డెడికేటెడ్గా ఓకే ఈ ప్యాటర్న్స్ నేర్చుకుంటా, ఓకే బైనరీ సర్చ్లో 4-5 ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇందులో ఒక్కటొక్కటి కవర్ చేస్తా అక్కర్లా. ఓకే, అండ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద కొత్త ప్యాటర్నే. అండ్ ఈ ప్యాటర్న్ సాల్వ్ చేయడానికి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అసలు ఇప్పటిదాకా మనం ఏదైతే బ్రిక్ బై బ్రిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నామో ఇవి మోర్ దెన్ ఎనఫ్ అనేది చూపిస్తా. అండ్ ఎందుకే చెప్తున్నా ప్యాటర్న్ వైజ్గా వెళ్ళొద్దు. అండ్ యా, కమింగ్ టు దిస్ క్వశ్చన్, peak index in a mountain array. Okay, so you are given an integer mountain array of length n where the values increase to the peak and then decrease అంటున్నాడు. రిటర్న్ దట్ పీక్ ఎలిమెంట్ అంటున్నాడు. ఓకే, సింపుల్గా ఏంటంటే నీకు కొన్ని ఎలిమెంట్స్ ఇస్తా, ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఒక పర్టికులర్ టైం దాకా పెరుగుతూ ఉంటాయి అండ్ దెన్ దాని తర్వాత డిక్రీజ్ అవుతూ ఉంటాయి. వాడికి కావాల్సింది ఈ పీక్ ఎలిమెంట్ని కనిపెట్టడము. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది ఏంటి, యువర్ టాస్క్ ఇస్ టు సాల్వ్ ఇట్ ఇన్ లాగ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ. అంటే సింపుల్గా అగైన్ అరే బాబు లీనియర్ సెర్చ్ అప్లై చేస్తావు. క్వశ్చన్ ఏంటి, అప్పటిదాకా పెరుగుతూ ఉండిద్ది, దాని తర్వాత తగ్గుతూ ఉండిద్ది. సింపుల్గా నువ్వు దీనికనేది పెద్దదా అయితే పక్కకెళ్ళు, పెద్దదా 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 కాదు కాదంటే ఇది పెద్దది, అవునా కదా? అంటే డైరెక్ట్గా ఇది రిటర్న్ చేస్తావు, ఫైన్. ఇది టైం కాంప్లెక్సిటీ ఎంత, ఎన్నో, కానీ నాకు కావాల్సింది లాగ్ ఎన్నో. నువ్వు అలా తెప్పగలవా అని అడుగుతున్నాడు. ఓకే, మరి దీనికి ఎలా ఆలోచించాలి? సింపుల్గా ఈ క్వశ్చన్ పేరుకి మీడియం అని చూపిస్తా చూడు. మన గేమ్ ఆడదాం ఈసారి గేమ్లో ఏంటంటే ఈ ఎంటైర్ కొండలో లైక్ వాట్ ఎవర్ ద హిల్ షేప్ ఉందో, మౌంటైన్ షేప్ ఉందో, ఇక్కడ పీక్ మూమెంట్ ఉండిద్దా, ఇక్కడ ఒక పీక్ ఎలిమెంట్ ఉండిద్దా, అంతే కదా వాడు చెప్పింది. అక్కడ ఒక పీక్ కంటెంట్ ఉంది. నేను నిన్నేం చేస్తానంటే నీకు కళ్ళ కంతులు కట్టేసి ర్యాండమ్గా మౌంటైన్లో ఎక్కడొక చాట నిలబెడుతున్నా. ఇప్పుడు నిన్ను నేను ఇది పీక్ ఎలిమెంటా కాదా అని అంటే ఎలా టెస్ట్ చేస్తావు? జస్ట్ నువ్వు ఒక స్టెప్ ముందుకేస్తే అది ప్రజెంట్ స్టెప్ కన్నా ఎక్కువ ఉంటే ఓకే నేను నుంచిన ఎలిమెంటు పీక్ ఎలిమెంట్ కాదు అని చెప్పచ్చా లేదా? ఎన్ని కొండలు ఎక్కుంటాం మనం చిన్నప్పుడు ఉండి, ఆ మాత్రం తెలియదా మనకి అప్ హిల్ ఏదో డౌన్ హిల్ ఏదో అని? అంటే డెఫినెట్గా నేను ఐస్ క్లోజ్ చేసే లేకపోతే కళ్ళగంతలు కట్టేసి ఒక ర్యాండమ్ లైక్ ఆ ఎంటైర్ మౌంటైన్ మీద ఒక ర్యాండమ్ పొజిషన్లో పెట్టేసి నువ్వున్న ప్లేసు హైయెస్టా లోయెస్టా అని అడిగితే డెఫినెట్గా ఒక అడుగు ముందుకేసో లేకపోతే ఒక అడుగు వెనక్కేసో, ఫైన్. ఇక్కడ ఈ కన్వర్సేషన్ బేసిస్ మీద అరే లైక్ ఒక అడుగు ముందుకేసి ఫిక్స్ చేద్దాం. ఇక్కడ కానీ ఎక్కువ ఉంటే అంటే ఓకే నువ్వు నన్ను అప్ హిల్ సైడ్ నుంచోపెట్టావు, అప్వర్డ్కి వెళ్ళే హిల్ సైడ్ నుంచోపెట్టావు అని చెప్తావా లేదా? లేదు. ఇంకో పొజిషన్ తీసుకో, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఆ కొండ దిగిపోతుంది, ఆ హిల్ దిగిపోతుంది. సో ఇప్పుడు మళ్ళా ఒక ర్యాండమ్ ప్లేస్లో నుంచోబెట్టా. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలాగైతే ముందుకేసావో ఇక్కడ ముందుకేసేయచ్చుగా. ఇక్కడ ముందుకేస్తేసి క్లియర్గా విను, ఇక్కడ ముందుకేస్తే అది ప్రెజెంట్ ఉన్న దానికన్నా తక్కువకి కిందకి వెళ్తున్నా అనే ఫీల్ వస్తుంటే డెఫినెట్గా నువ్వు డౌన్వర్డ్ హిల్ సైడ్కి వెళ్తున్నట్టా లేదా? అంటే దాని మీనింగ్ ఏంటి, నీది ప్రెసెంట్ పీకా? కాదు, నా ప్రెసెంట్ పీక్ ఇంకా పైన ఉండొచ్చు లేదా నేనే అయి ఉండొచ్చు, లేదా నేనే అయి ఉండొచ్చు అని చెప్పచ్చా లేదా? ఎందుకు ఎట్ మ్యాక్స్ నువ్వు ఇక్కడ ఉండి నువ్వు డౌన్ హిల్ వేయచ్చు. మరి ఇక్కడ వాట్ అబౌట్ దిస్ సిచ్యువేషన్, ఇక్కడ నుంచో పెట్టి నీకన్నా ఒక పర్టికులర్ పొజిషన్ పైన ఉందంటే డెఫినెట్గా ఇది ఇక్కడ నుండి ఏదన్నా పీక్ రావచ్చు కదా అని చెప్పచ్చా లేదా? సి ఏ క్వశ్చన్ అయినా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 60 to 70% of the lead code questions irrespective of data structures, అది ఏ డేటా స్ట్రక్చర్ అయినా, అరేస్, ట్రీస్, గ్రాఫ్స్, క్యూస్, స్టాక్స్, లైక్ వాట్ ఎవర్,
ఇలా ఒక గేమ్‌లో ఉన్నాను. నేనొక గేమ్‌లో ఉన్నాను. ఆ గేమ్ ఏంటి? ఆ గేమ్ యొక్క రూల్స్ ఏంటి? ఆ గేమ్ యొక్క రెగ్యులేషన్స్ ఏంటి? ఎలా సిస్టమాటిక్‌గా ఆలోచించాలి? ఆ గేమ్ రూల్ బేసిస్ మీద ఇలా ప్రతి క్వెషన్‌ని గేమ్ కింద ఆలోచిస్తే చెప్తున్నా 60-70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. నేను హోల్ లీడ్ కోడ్ 60-70% గురించి చెప్పట్లేదు. లైక్ వాటెవర్ ద బేస్ స్టాండర్డ్స్ లైక్ అట్‌లీస్ట్ ఓకే. నాకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనే పర్స్‌పెక్టివ్‌లో ఈ కాన్ఫిడెన్స్ వచ్చే క్వెషన్ బేస్డ్ మీద ఈ టోటల్ ఓవరాల్‌ని 100% కింద తీసుకొని అందులో చెప్తున్నా. 60-80% ఆఫ్ ద క్వెషన్స్‌ని సాల్వ్ చేసేయొచ్చు. డెఫినిట్‌గా నువ్వు ఇలా సాల్వ్ చేయడానికి ట్రై చెయి. ఇలా ఆలోచించడానికి ట్రై చెయి. ఓకే. సో, యాహ్! మరిప్పుడు సింపుల్‌గా ఇదే ప్రాబ్లమ్‌కి నేనిక్కడ సింపుల్‌గా ఇదే ప్రాబ్లమ్‌ని ఒక అరే అనుకుంటే వాడు కూడా ఏం చెప్పాడు? ఒక పర్టిక్యులర్ దాకా ఎలిమెంట్స్ పెరుగుతాయి. దాని తర్వాత ఎలిమెంట్స్ తగ్గుతాయి అన్నాడా? అంటే బ్లైండ్‌గా ఒకదాని తర్వాత ఒకటి నువ్వు పెద్దదా అని లీనియర్ సెర్చ్‌గా వెళ్ళే బదులు, నా క్వెషనింగ్ గాని ప్రాపర్‌గా ఉంటే అంటే సమ్‌వేర్ అరౌండ్ ఇక్కడ, లేదా సమ్‌వేర్ అరౌండ్ ఇక్కడ, లేదా సమ్‌వేర్ అరౌండ్ ఇక్కడ ఇలా నా మిడ్ పోర్షన్ మారింది అనుకుందాం. ఇలా నా ప్లేస్ ఉందనుకుందాం. ఇక్కడ నా పోర్షన్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఒక పర్టిక్యులర్ మిడ్ ఎలిమెంట్ ఇదైతే, దీని పక్కనున్న కంటెక్స్ట్ లైక్ దాని వాల్యూ పెరిగితే అంటే డెఫినిట్‌గా నేను అప్‌వర్డ్ ఎళ్ళే హిల్ పోస్చర్‌లో నన్ను నుంచోపెట్టాడు. అంటే నేను డెఫినిట్‌గా పీక్ కాదు. వాట్ ఎవర్ ద ఎలిమెంట్ నేను ఇటు సైడ్ నుండి తేల్చుకోవాలని చెప్పచ్చా లేదా? అదేనా ఇక్కడ కూడా మనం నేర్చుకుంది. అంటే ఇఫ్ వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ ఈస్ లెస్ థాన్ యాహ్! మిడ్ +1 అయితే అంటే నా నెక్స్ట్ స్టెప్ కన్నా నేను నుంచున్న ప్లేస్ తక్కువైతే ఓకే. నేనైతే పీక్ కాదు. అది డెఫినెట్. నేనైతే పీక్ కాదు అని చెప్పచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే, ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే అంటే సమ్‌వేర్ అరౌండ్ ఈ పీక్ పోస్చర్ నుండి ఈ డౌన్ హిల్ దాకా ఎక్కడ నుంచో పెట్టిన ఈ పోస్చర్ గురించి తీసుకుందాం. ఇక్కడేంటి దీని పక్కనది చిన్నదేనా? తక్కువే కదా ఉండేది. ఎందుకు ఇటు సైడు అంటే వాట్ ఎవర్ ద మిడ్ దాని నెక్స్ట్ ఉన్న స్టెప్పు దీనికన్నా తక్కువొస్తే ఓకే. సమ్‌వేర్ అరౌండ్ డౌన్ హిల్ ఎళ్ళే పోస్చర్‌లో నేను నుంచున్నా. అంటే దాని మీనింగ్ ఏంటి? దాని తర్వాత ఎన్ని డేటా ఉంటే ఇది డౌన్ హిల్లు. అంటే నేనే అప్ అవ్వచ్చా లేదా? అంటే ఈ పీక్ దగ్గర నుండి ఆ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉందా? అంటే ఇక్కడే డౌన్‌లో నుంచుంటే అంటే ఇదే పీక్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఈ హోల్ డేటా అంతా నేను రిమూవ్ చేయాలా? అంటే ఇక్కడ నా నెక్స్ట్ సెర్చింగ్ ప్రాసెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? ఏమో ఇందులో ఏదో పీక్ రావచ్చు. ఎందుకు? నాకన్నా ఇది తక్కువుందంటే న ఏమో నేనే పీక్ అవ్వచ్చు. లేదా నాకన్నా పైన ఇంకో పీక్ ఉండొచ్చు. అదే కదా మనం కొండ దిగుతుంటే లైక్ వాట్ ఎవర్ ద హిల్ దిగుతుంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుండి దిగే స్టెప్ ఉంటే నేనే పీక్ అవ్వచ్చు. లేకపోతే నా తర్వాతన్నా పీక్ అవ్వచ్చు. ఎందుకు మనం కళ్ళగంతులు కట్టాము. మనకి ఐస్ క్లోజ్డ్‌గా ఉన్నాయి. మన ఐస్ క్లోజ్డ్‌గా ఉన్నాయి. ఐస్ తెరిచుంటే నువ్వు ఆబ్వియస్‌గా చెప్పేస్తావు అక్కడ పీక్ ఉందని. ఓకే. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఇది గాని గ్రేటర్ థాన్ అయితే ఓకే. ఓకే. ఐదర్ విల్ బి ద పీక్ ఆర్ నా లెఫ్ట్ సైడ్ అయితే ఒక పీక్ ఉంది. ఎందుకు? దీనికన్నా ఇది ఎక్కువ ఉండిద్ది. దీనికన్నా ఇది ఎక్కువ ఉండిద్ది. కానీ ఎక్కడ ఎక్కువ ఉండిద్దో తెలీదు. ఏమో ఇదే ఎక్కువ ఉండొచ్చు. అంటే సింపుల్‌గా నా సెర్చింగ్ ప్రాసెస్‌ని నాకన్నా నెక్స్ట్‌ది తక్కువుంటే నా సెర్చింగ్ ప్రాసెస్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ పుష్ చేయాలా? ఆ పుష్ అయ్యేది ఎక్కడి దాకా? ఎండ్ ఈక్వల్స్ టు మిడ్-1 కాదు. మిడ్ దాకా ఎందుకు? బికాస్ దిస్ కెన్ బి మిడ్ ఆల్సో కెన్ బి ఎ పీక్ ఎలిమెంట్. కాబట్టి నేను ఫిక్స్ చేయాలి. లేదు ఇలా కాదు. నేను పక్కా ముందు నుండే చేయాలి అనంటే మరి ఈ మిడ్ వాల్యూ యొక్క ఆన్సర్‌ని రిజల్ట్‌లో స్టోర్ చేయాలా? ఎక్స్‌ట్రా వాల్యూ తీసుకొని, ఎక్స్‌ట్రా వాల్యూ తీసుకొని అది రిజల్ట్‌లో స్టోర్ చేసి ఇప్పుడు -1 చేసేయి. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్‌ని చెయ్యి. ఏదైతేనే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. ఓకే. బట్ యాహ్! నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పదలుచుకోలా. సో, యాహ్! లెట్స్ స్టిక్ విత్ థిస్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు. సో, ఇది మిడ్ అని చేయొచ్చు. మరి ఎక్కడి దాకా చేయాలి?
ఏముంది వైల్ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ దాకా చేస్తా. ఎందుకు నేను ఇక్కడ ఎండ్కి ఈక్వల్స్ టు మిడ్డే తగ్గిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ కేస్ వస్తే అది నేను స్పెషల్గా ట్యాకిల్ చేయకపోతే ఇంటర్నల్గా ఈక్వల్స్ టు అని చేయకపోతే ఇట్ టర్న్స్ టు బి ఇన్ఫినిట్. ఐదర్ ఈక్వల్ దాకా చేస్తే లోపల ఈక్వల్ కేసు కూడా రాయి అంటే ఆ వైల్ లూప్లో, లేదా బయట ట్యాకిల్ చేయి. టు బి సేఫ్ సైడ్ నేను బయట ట్యాకిల్ చేస్తున్నా. మనం ఫస్ట్ నుండి అంతే కట్ చేస్తుంది అంటే ఏంటి, బయటికి వచ్చినప్పుడు అలా తగ్గుతుంది అంటే సింపుల్గా ఈ ప్రాబ్లము అప్పటిదాకా పీకా కాదు 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 అని ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ దగ్గర నుండి పీక్ 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 పీకేనా అండ్ స్టిల్ అగైన్ ఇది బాయ్, ఇది గోల్ ప్రాబ్లంలో కావాల్సిన ఫస్ట్ ప్రాబ్లమేనా. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇది పీక్ అయితే అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా నా సర్చ్ ప్రాసెస్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది పీక్ కాకపోతే ఇక్కడ నుండి ఇక్కడ దాకా నా సర్చ్ ప్రాసెస్ చేయి. అలా జరుపుతూ ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఈక్వల్ అయ్యిందంటే డెఫినెట్గా అది పీక్ ఎలిమెంటేనా కాదా. ఐదర్ ఇక్కడ స్టార్ట్ కానీ చేయొచ్చు, ఎండ్ కానీ చేయొచ్చు. ఎందుకు, రెండు ఈక్వల్ కాబట్టి. ఎందుకు నేను అంత కన్ఫర్మేషన్తో చెప్తున్నా, ఎందుకంటే వాడు క్వశ్చన్లో చెప్పాడు అరే ఈజ్ గ్యారంటీడ్ టు బి ఎ మౌంటైన్ అరే అంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఒక డెఫినెట్గా ఒక పీక్ ఎలిమెంట్ ఉంటుంది అన్నాడు. సో ఈ స్టేట్మెంట్లో ఈ పర్స్పెక్టివ్లో కూడా రాస్తే డెఫినెట్గా పీక్ అనేది ఉండడం వల్ల ఇక్కడ నాకు ఎన్ వచ్చిద్దా లేదా, పీ వచ్చిద్దా లేదా. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ ఆ షూరిటీ ఇవ్వకపోతే అన్నీ ఇలా ఎన్ ఉంటే అప్పుడేంటి, నేను ఇలా పెంచుతూ ఉంటా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు నేను చెక్ చేయాలి అది దాని రేంజ్ దాటిపోయిందా, లేకపోతే ఆ లాస్ట్లో వచ్చిన ఈక్వల్ కేసు అది డోర్కి పీక్ ఎలిమెంటా కాదా అనేది చెక్ చేయాలి. కానీ ఇక్కడ పీక్ ఎలిమెంట్ అని ఇస్తాడనేది కన్ఫర్మేషన్ చెప్పాడంటే డెఫినెట్గా పీక్కే ఆగిద్ది. సో ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిన ప్రాబ్లంకి నువ్వేదో కొత్త ప్యాటర్న్ ఉండిద్ది అనుకునే దానికి కొంచెమన్నా 1% అన్న తేడా ఉందా, లేదు. నేను ఫస్ట్ నుండి మొత్తుకునేది అదే నీకు. దేర్ ఈస్ నో మీనింగ్ లైక్ ప్యాటర్న్స్ అనేది. ఓకే, ప్యాటర్న్స్ అనేది పడద్దు, ఆ ట్రాప్లో పడద్దు. ఈ ప్యాటర్న్స్కి ఇన్ని క్వశ్చన్స్ చేస్తే గ్రిప్ వస్తుంది, ఈ ప్యాటర్న్స్కి ఎవడు చెప్పాడు. అసలు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా థింక్ చేస్తే ఏ ప్యాటర్న్ అంటారు అనేది తెలుసుకో. ఇలా ఉండు, రివర్స్ ప్రాసెస్లో ఉండు, ఈ ప్రాసెస్లో వెళ్ళొద్దు. ఓకే, అండ్ ఒకసారి దాన్ని కూడా ఎలా కోడ్ చేయాలో చేసేద్దాము. చూడు, ఆల్రెడీ సెటప్ అంతా చేసేసుకున్నాను యాజ్ యూజువల్గా. అండ్ దెన్ nums.-1 అండ్ ఇక్కడ మనకు వచ్చేసి స్టార్ట్ లెస్ దాన్ ఎందాక చేస్తాము. ఇక్కడ యాజ్ యూజువల్గా మిడ్ కంప్యూటేషన్ చేస్తున్నాను n-start/2 అండ్ దెన్ ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నా nums ఆఫ్ మిడ్ కానీ నా లెస్ దెన్ nums ఆఫ్ మిడ్ +1 అయితే అంటే ఇది పీక్ కాదు, డెఫినెట్గా ఇది పీక్ కాదు. నా సర్చింగ్ ప్రాసెస్ టువర్డ్స్ రైట్ సైడ్ పుష్ చేయి. ఎందుకు, నేను ఇప్పుడు అప్ హిల్లో ఉన్నాను అంటే డెఫినెట్గా నేనైతే పీక్ కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ కేసులో నా ఎండ్ వచ్చేసి మిడ్ చేయి. అండ్ ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అని రాస్తున్నా కాబట్టి ఇది రాశాను. లేదు స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ అయ్యే పోర్షన్లో రాయాలి అని అంటే అప్పుడు ఇలా రాస్తాను. ఇవే కదా మనం నేర్చుకుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అయితే స్టార్ట్ కానీ ఎండ్ కానీ ఏదైనా రిటర్న్ చేయొచ్చు. అని ఇక్కడ చూడు హైయెస్ట్ ఏముంది 10 అంటే 10 కదా మనకి రావాల్సింది. సో ఇక్కడ మనకి ఇండెక్స్ వచ్చేసి 1 రావాలి. అండ్ లాస్ట్లో చెక్ చేద్దాం వాడు ఇండెక్స్ అడుగుతున్నాడా లేకపోతే ఆ వాల్యూని రిటర్న్ చేయమంటున్నాడా. బట్ ఏది రిటర్న్ చేయమన్నా అంతే కదా. మనకి స్టార్ట్ వచ్చింది. మరి ఇక్కడ దీనికి ఎడ్జ్ కేసెస్ ఏంటి, ఏముంది ఇక్కడ ఎడ్జ్ కేసెస్ గురించి మాట్లాడుకోవడానికి. పీక్ అనేది డెఫినెట్గా ఉండిద్ది అన్నాడు అంటే జనరలైజ్డ్గా రాస్తే ఇలా ఉండిద్ది. లేదు నార్మల్గా ఎడ్జ్ కేస్ అంటే ఇట్లా ఉంటుంది. ఎందుకు, ఇలా వెళ్ళేటప్పుడు ఇది పీక్ ఎలిమెంట్ కాబట్టి నా పీక్ ఎలిమెంట్ లాస్ట్లో అరేలో లాస్ట్లో రావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏముంది, ఇలా డైరెక్ట్గా డౌన్వర్డ్ హిల్ ఇవ్వచ్చు అంటే నా పీక్ ఎలిమెంట్ 0లో ఉండొచ్చు. ఈ 3 తప్పించి ఇంకేమైనా ఎడ్జ్ కేస్ వస్తుందా. ఎందుకు, వాడు కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. లేదా ఇట్ సెల్ఫ్ అదే పీకు అదే ఇది. ఇవి తప్ప ఎడ్జ్ కేస్ ఏమైనా ఇలా ఎనలైజ్ చేయడానికి ట్రై చేయి. ఓకే, ఎడ్జ్ కేసెస్ వాడిచ్చిన క్వశ్చన్కి ఏమేమి రావచ్చు, ఈ 4 ఇంకేమైనా రావచ్చా. సో ఇలా ఓకే.
అండ్ యాజ్ యూజువల్గా ఒకసారి దీన్ని మనం కాపీ పేస్ట్ చేసేద్దాము. అండ్ నీ నుంచి కోరుకునే కాపీ పేస్ట్ కూడా ఇదే. అండ్ సో ఇక్కడ కూడా ఇండెక్స్ బేస్డ్ మీద అడిగాడు. సో ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ వాడు అడిగే వాల్యూ ఏంటనంటే మనం సింపుల్గా ఆ వాల్యూని రిటర్న్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు అంతా అయిన తర్వాత నీకు ఒక డౌట్ రావాలి. ఏంటిది? సి వాడేమో పీక్ ఎలిమెంట్ మాత్రమే కావాలి అన్నాడు. అంటే పీక్ ఎలిమెంట్ అంటే ఏంటి? పీక్ ఎలిమెంట్ ఈస్ సచ్ అన్ ఎలిమెంట్ దట్ ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ ఆల్. నేను సింపుల్గా మ్యాక్సిమం కనబెడతాను ఈ అరేలో, అయిపోయింది కదా. నువ్వు ఇందాక చెప్పే లీనియర్ సెర్చ్ కూడా అక్కర్లేదు కదా. అంటే ఆబ్వియస్గా నేను నీ నుంచి కోరుకున్నది కూడా అదే, ఇలా మల్టిపుల్ వేస్లో ఆలోచించడమే. బట్ ఇక్కడ మ్యాక్సిమంని కనిపెడుతున్నావు. డ్యామ్ షూర్గా ఉన్న ఎలిమెంట్ మ్యాక్సిమమే పీక్ అయిద్ది. మరి దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ ఎన్. అవునా కాదా? బిగ్ ఆఫ్ ఎన్ అయినా. అండ్ దీనికి కొంచెం లైక్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా బిగ్ ఆఫ్ ఎన్. దీన్ని కొంచెం తగ్గించేది కదా, ఒక్కోటి వెళ్ళి ఇఫ్ ఇన్ కేస్ దానికన్నా తగ్గితేనే ఇది. ఎక్కడేంటి ఎట్ మ్యాక్స్ జనరలైజ్డ్ కేసులో హాఫ్ ఎలిమెంట్స్ చేస్తావు, బట్ స్టిల్ బిగ్ ఆఫ్ అన్. ఏదన్నా బిగ్ ఆఫ్ ఎన్ ఎండ్ ఆఫ్ ద డే వాడికి కావాల్సింది లాగిన్. బట్ ఇలా ఆలోచన వస్తే మాత్రం ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. ఓకే. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత? లాగిన్. ఇది ఏ కేసు? బెస్ట్ కేసా వర్స్ట్ కేసా? నేను వర్స్ట్ కేసు చెప్తా, నువ్వు బెస్ట్ కేసు చెప్పాలి. సో ఇది వచ్చేసి వర్స్ట్ కేసులో. మరి బెస్ట్ కేసు ఏమైంది అనేది నువ్వు కామెంట్ చేస్తావు. అండ్ దెన్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం యాజ్ యూజువల్గా పైథాన్లో ఎలా రాయాలి అనేది కూడా చూసేద్దాము. సి ఎలాంటి చేంజ్ ఉండదు పైథాన్లో కూడా. అని ఇప్పుడు చూడు, మన స్టార్టింగ్ డిక్లేర్ చేసుకున్నాము ఈక్వల్స్ టు అండ్ లెంత్ -1 దాకా. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ లెస్ దాన్ అయ్యేదాకా. సో ఇక్కడ ఏంటి, నా యాజ్ యూజువల్ మిడ్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నా మిడ్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ మిడ్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ అరే ఆఫ్ మిడ్ +1 అయితే, అంటే నా మిడ్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ అరే మిడ్ -1 అయితే, అంటే విచ్ ఇన్ ద కేస్ డౌన్ హిల్లో ఉంటే అంతేనా కాదా? ఇప్పుడు మిడ్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ మిడ్ +1 అయింది అంటే డౌన్ హిల్లో ఉంటే నేనేం చేయాలి? ఎండ్ దాకే చేయాలి, లేదా మిడ్ +1 దాకే చేయాలి. అవునా కదా? ఎందుకు? ఎల్స్లో వస్తుందంటే ఇది అప్వర్డ్ అప్ హిల్కి ఎక్కుతున్నట్టు. సో ఇలా వెళ్ళే ప్రాసెస్లో ఎండ్ ఆఫ్ ద డే ఒక దగ్గర ఆగుతా. వీడు డెఫినెట్గా పీక్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటున్నాడు కాబట్టి ఆ డైరెక్ట్గా రిటర్న్ చేసేయచ్చు. అవునా కదా? సో ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. అండ్ నేను ఇక్కడ నా థింకింగ్ ప్రాసెస్ ఎండ్తో లైక్ డౌన్ హిల్కి వెళ్ళేటప్పుడు అప్ హిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపెట్టా. బట్ నీకు ఇచ్చే ఎక్సర్సైజ్ ఏంటంటే నువ్వు అప్ హిల్కి వెళ్తున్నప్పుడు నీ సర్చింగ్ ప్రాసెస్ని ఎలా చేయాలి అనేది అబ్జర్వ్ చేసి రాయి, రివర్స్లో ఆలోచించి రాయి. ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.